స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇందులో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీరు ఈ పట్టు లంగాని ఎలా సింపుల్గా ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు. పట్టు లంగాలు పిల్లలకి వేస్తే బుట్ట బొమ్మల్లా కనిపిస్తారు కదా. మన ట్రెడిషన్కి మొదటి మెట్టు అయిన పట్టు లంగాని మన సంస్కృతి సంప్రదాయాలను ఫాలో అవుతూ మనం పండగలకి అలాగే ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి పిల్లలకి ఇది వేస్తే బాగుంటుంది. దీని బార్డర్ని నేను కుందన్ వర్క్ లేస్తోని అలాగే గోల్డ్ లేస్తోని ఎలివేట్ చేశాను. అలాగే ఇది చిన్నపిల్లలకి కాబట్టి నేను బాడీస్ ఇచ్చాను. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా లంగా కుట్టే ప్రొసీజర్ మటుకు సేమ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో ఫాలో చేస్తూ మీ ఏజ్ గ్రూప్ ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇది 6 years పాప కుడుతున్నానండి. దీనికి 2 meters బ్రొకేట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. దీని మీద గోల్డ్ వర్క్ బూటీస్ చాలా బాగా ఎలివేట్ చేస్తూ లంగా విడ్త్ వచ్చేసి 2 meters తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసి 34 inches తీసుకుంటున్నాను. 34 inches మీద మార్క్ చేసి ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేసుకుందాం. సో దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే వేస్ట్ లైన్ మీద లేదా పొట్ట భాగం నుంచి కింద ఫ్లోర్ లెంత్ మటుకు అంటే యాంకిల్ దాటి కింద ఫ్లోర్ మీద నుంచి ఉంటాం కదా, అక్కడ దాకా మెజర్ చేసి తీసుకోవాలి. సో ఇప్పుడు బాడీస్ మార్కింగ్స్ చూద్దాము. ఇది 1/2 meter ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని సో బాడీస్ లెంత్ వచ్చేసి 11 inches తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 16 inches. దీన్ని 2 layers మీద ఉంది కాబట్టి ఫోల్డ్ చేసుకొని అంటే ఇప్పుడు 4 layers అయింది. 3 inches నెక్ విడ్త్ అలానే 4 inches నెక్ డీప్ మార్క్ చేస్తున్నాను. దీన్ని యూ షేప్ నెక్ లైన్ ఇలా మార్క్ చేసుకుందాం. షోల్డర్ లెంత్ వచ్చేసి 3 inches. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5 inches. ఫోర్త్ పార్ట్ ఆఫ్ చెస్ట్ లెంత్ వచ్చేసి 6.5 inches. దాని మీద మార్క్ చేసుకొని అలాగే 1 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇది సీమింగ్ అలవెన్స్కి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్డ్ లైన్గా ఇలా కలుపుకోవాలి. అలాగే షోల్డర్ స్లోప్ వచ్చేసి 1 inch మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ స్లోప్ ఆప్షనల్ అండి, అంటే మీది కొద్దిగా డౌన్ ఉంటే మటుకు మార్క్ చేసుకోండి. ఫ్లాట్ లేదా హై షోల్డర్ ఉంటే అవసరం లేదు. అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసి 7 inches మీద మార్క్ చేసుకొని సీమింగ్ ఎలివెన్స్ అంటే ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకొని ఇలా ప్యారలల్ లైన్స్తో డ్రా చేసుకుందాం. మార్క్ చేసుకున్న లైన్స్ మీదన్నీ కట్ చేద్దాం. సో ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. మనం బాడీస్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తూ ఆర్మ్ హోల్ నెక్ లైన్ రెండింటి మీద స్టిచ్ చేసుకోవాలి.
ఇలా రెండు ప్యానెల్స్ అంటే ఫ్రంట్ బాడీస్ అలాగే బ్యాక్ బాడీస్ రెండింటిని ఆర్మ్ హోల్స్ అలాగే నెక్ లైన్ రెండింటిని కన్సీల్ చేసుకుందాం. ఇప్పుడు రెండు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ షోల్డర్ లైన్ మీద బ్యాక్ షోల్డర్ లైన్ ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుందాం. అలాగే సైడ్స్ కూడా జాయిన్ చేసుకొని ఓవర్లాక్ చేస్తున్నాను. ఇప్పుడు లంగా లేదా స్కర్ట్కి నేను లైనింగ్ జాయిన్ చేశాను. వేస్ట్ లైన్ లంగా ఎంత అవుతుందో లైనింగ్ కూడా అంతే తీసుకొని జాయిన్ చేసుకుందాం. అలాగే కింద ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్కర్ట్ మీద ఇలా ప్లేస్ చేసుకొని లేసెస్ జాయిన్ చేసుకుందాం. ఇది కుందన్ వర్క్ లేస్. సో ఫస్ట్ నేను గోల్డ్ లేస్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు లేస్కి రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కుందన్ వర్క్ లేస్ని ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. దీనికి మీరు జిగ్జాగ్ ఫూటర్ని కూడా వాడచ్చు ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే. బట్ కింద కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను దాని మీద స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు లంగా రెండు సైడ్స్ పట్టుకొని సైడ్స్ జాయిన్ చేసుకుందాము. లైనింగ్తో సహా నేను జాయిన్ చేస్తున్నాను. ఈ లైనింగ్ని నేను డైరెక్ట్గా ఎందుకు జాయిన్ చేశానంటే ఇది బనారస్ కాబట్టి దీనికి వాల్యూమ్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు కావాలంటే లైనింగ్ని సపరేట్గా అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాడీస్ని సైడ్స్ అంటే లంగా సైడ్ మనం ఏదైతే స్టిచ్ చేసామో అది బాడీ సైడ్కి మ్యాచ్ చేస్తూ చిన్నగా ప్లీట్స్ ఇచ్చుకుంటూ ఇలాగా ఫార్వర్డ్ ప్లీట్స్ అంటారు దీన్ని. అంటే ఒకే సైడ్ ఉంటుంది. బాక్స్ ప్లీట్స్ అయితే రెండు సైడ్స్ ఇస్తాము. ఇప్పుడు ఇది వన్ సైడ్ మన సైడ్కి ఉంటుంది. దీన్ని ఫార్వర్డ్ ప్లీట్స్ అంటారు. సేమ్ సైజ్ ప్లీట్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్కర్ట్ చుట్టూ ప్లీట్స్ ఇచ్చుకుంటూ బాడీస్కి జాయిన్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇంత యూనిక్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాము ప్లీట్స్ని. ఇలా వేస్ట్ లైన్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం. సో ఇదే మెథడ్తోనే మీరు ప్లీటెడ్ స్కర్ట్ కానీ అంటే లాంగ్ స్కర్ట్స్ అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా స్టిచ్ చేశాక ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ చేస్తున్నాను. ప్లీట్స్ కరెక్ట్గా కనిపించడానికి మనం దీని మీద ప్రెస్ చేసుకోవాలి. వేస్ట్ లైన్ మీద నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ప్లీట్ మీద 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా చేసి స్టిచ్ చేసుకుందాం.
ఇలా స్టిచ్ చేసేటప్పుడు కింద ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, లేదంటే కిందది కూడా జాయిన్ అయిపోతుంది. సో మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ మీద అన్ని ప్లీట్స్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుందన్స్ని నేను స్టిక్ చేస్తున్నాను. బూటీస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి చాలా బాగా కనిపించడానికి. చూస్తున్నారు కదా, మన డిజైనర్ లెహంగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు నడుము కొలతలు అలానే లంగా లెంత్ ఏంటో తీసుకుంటే చాలు. సో మీ బుట్ట బొమ్మల కోసం ట్రై చేయండి. పండగలు స్పెషల్గా హోమ్ పార్టీస్ ఏవైనా సరే చాలా చక్కగా కనిపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మీకోసం తీసుకొస్తాను. బాయ్ ఫర్ నౌ.